జిల్లా రైతాంగం చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం పరిస్థితుల అనుగుణంగా రైతులు చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో సారవంతమైన నేలలు, వేరుశెనగ సాగు విపరీతమైనటువంటి సాగు చేయడం వల్ల భూసారం నశించిపోయిందని, ఇప్పుడు రైతులు వేరుశెనగ వేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ సాగు చేస్తే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని, రైతులు పంటలు పెట్టడం మానేస్తున్నారు అని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రైతులు చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, అరకలు, అండుకొర్రలు పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పంటలు సాధారణ వర్షపాతం అయినా అది దిగుబడి సాధ్యమవుతుందని, పెట్టుబడి కూడా ఎక్కువగా ఉండదని ఆయన తెలిపారు. సమాజంలో ప్రజలు చిరుధాన్యాల వాడకంపై ఈ మధ్యకాలంలో అవగాహన చాలా పెరిగిందని అన్నారు. చిరుధాన్యాల ఆహారాలు ప్రాధాన్యత బాగా పెరిగిందని అన్నారు. రైతులు ఇక దిగుబడి కోసం వివిధ కంపెనీల చెప్పే రసాయనాల పంటలు ఉత్పత్తి చేస్తున్నారని, వాటిని ప్రజలు వాడడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, చిన్నతనంలోనే పిల్లలను షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రజలు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోరుకుంటున్నాం. జిల్లాలో ఎక్కువ మంది రైతులు చిరుధాన్యాలు పండిస్తే ఈ ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతంతో ఈ యొక్క చిరుధాన్యాల పంట అయిపోతుంది. కాబట్టి దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పుడు మంచి ధర ఉన్నది. వీటిని కొనుక్కోవడానికి కావున ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. వీటి తినేటువంటి వాళ్ళు కూడా అధిక మంది ఇప్పుడు రోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క ఆరికలు కావచ్చు, సామలు కావచ్చు, కొర్రలన్నీ కూడా వేసుకోవాలా. రైతులు పండించే పంటను కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనటువంటి ఈ యొక్క ఆరికలు కావచ్చు, సామలు కావచ్చు, కొర్రలు కావచ్చు వేయాలనుకునే రైతులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అందుబాటులో ఉంచాం. తక్కువ ధరకే ఈ యొక్క సాగు విత్తనాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లా యంత్రాంగం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లాలో అధిక రసాయనాలు వాడేటువంటి విత్తనాలు వాడి పంటలు లాభాల కోసమే రైతులు పండిస్తున్నారు. దీని ద్వారా ప్రజా ఆరోగ్యం, ప్రజల్లో చాలామందికి క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు ఇలాంటివి పెరిగిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని రైతులు కేవలం ఆదాయం కోసమే కాకుండా ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సామలు, కొర్రలు ఇలాంటివి వేయాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాం. ఈ అధికంగా ఈ రసాయనాలు వాడేటువంటి వాటి కారణంగా లాభాలు వస్తాయి కావచ్చు, కానీ తిరిగి రైతులు కూడా అవే తింటున్నారు. కాబట్టి దీంతో భూసారం నశించిపోతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ పోషకాలన్నీ కూడా ఇదైపోయి పంటల్లో ఉన్నటువంటి భూమి సత్తా లేకుండా పోతుంది. దాని కారణంగా ఈ వ్యవసాయంలో లాభాలు లేక రైతులందరూ కూడా వ్యవసాయాన్ని మానేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు రైతులకు ఈ యొక్క చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో ఈ యొక్క పంటలను అధికంగా పండిస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఈ చిరుధాన్యాల హబ్బుగా మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ యొక్క చిరుధాన్యాలు పండిస్తే దీన్ని ప్రాసెస్ యూనిట్లు కావాలి ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు. అధిక మంది పండిస్తే ఎక్కువ మంది ఇక్కడ ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మంచి ధర కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి వైపు మళ్ళాలని చెప్పి రైతులందరికీ కూడా సూచిస్తున్నాం.